సో యూజర్స్ని తయారు చేయటం, యూజర్ డీటెయిల్స్ చేంజ్ చేయటం, ఇవన్నీ ఇచ్చాం మనం. యూజర్ డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే, యూజర్ని క్రియేషన్ చేయాలంటే యూజర్ యాడ్, యూజర్ డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే యూజర్ మోడ్. యాక్చువల్గా ఓకే, ఇది యాక్చువల్గా అయితే యూజర్ యాడ్ అనేది యూజర్స్ని యాడ్ చేయడానికి, యూజర్ మోడ్ అనేది యూజర్ డీటెయిల్స్ చేంజ్ చేయడానికి, అంతే. యూజర్ మోడ్, యూజర్ యాడ్, ఎస్, అది విషయం. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనం ఒక యూజర్స్ని తయారు చేస్తున్నాం. యూజర్ నెంబర్ 1, యూజర్ నెంబర్ 2, యూజర్ నెంబర్ 3. సో యాజ్ సూన్ యాజ్ we create a user, the Linux will attach. ఎస్ ఫ్రెండ్స్, మనం యాజ్ సూన్ యాజ్ we create a users, Linux ఏం చేస్తుంది ఫ్రెండ్స్? యాజ్ సూన్ యాజ్ we create a users, the Linux will attach, will assign. ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలి. username, user ID, user folder. ఎస్ ఎస్ ఎస్, ఓకే. యూజర్ నేమ్, యూజర్ ఐడి అండ్ సి. యూజర్ నేమ్, గుడ్. తర్వాత యూజర్ ఐడి, ఓకే. తర్వాత యూజర్ ఫోల్డర్, User folder. యూజర్ ఫోల్డర్. తర్వాత షెల్ 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 ఎన్విరాన్మెంట్, షెల్ ఎన్విరాన్మెంట్ కూడా అటాచ్ చేసి పడాలి. షెల్ కూడా అంటే 1 2 3 4, ఎస్. తర్వాత along with that, the Linux will also assign expiry date for this user. ఓ, ఇలా కూడా ఉందా? అవును, ఎక్స్పైరీ డేట్ ఫర్ ద యూజర్. ఎక్స్పైరీ డేట్ ఎవరికి సార్? యూజర్కే. 5వ ఆప్షన్, యూజర్కి ఎక్స్పైరీ డేట్ కూడా సెట్ చేస్తుంది. ఎవరు? లైనక్స్. అంటే యూజర్ అనేవాడు ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి అనేది కూడా చెప్తుంది అనమాట. అయితే యూజరు ఎస్ తయారు చేసిన వెంటనే వాడికి యూజర్ నేమ్ ఎలాగిచ్చిందో వాడికి ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తుంది. వాడు యూజర్కి ఇచ్చే ఎక్స్పైరీ డేట్ ఏంటంటే ఎప్పుడన్నా సరే ఎక్స్పైర్ అవుతుందా? నో, నెవర్. నెవర్ అంటే ఏంది? ద యూజర్ నెవర్ ఎక్స్పైర్. దట్ మీన్స్ వాట్, యూజర్గా నువ్వు ఒకసారి తయారు చేసిన తర్వాత వాడు ఎక్స్పైర్ అవ్వడు. ఎస్. మరి ఈ ఎక్స్పైరీ డేట్ ఎవరు సెట్ చేస్తారు? లైనక్సే. సార్ మనం ఎక్స్పైరీ డేట్ సెట్ చేయొచ్చా? ఎస్, పలానా యూజరు, ఇప్పుడు సపోజ్ లెట్సే అవర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఇస్ 4 months. ఈ ప్రాజెక్ట్స్లో లెట్సే ఆ 4 members ఉన్నారు అనుకోండి. ఈ స్మాల్ ప్రాజెక్ట్ ఒక 4 members ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకో 4 members యాడ్ అయిపోయారు. లెట్సే అవర్ స్ట్రెంత్ ఈజ్ వాట్, 8 members. మొత్తం 8 members యాడ్ అయ్యారు, రైట్. ఆ తర్వాత 8 మెంబర్స్కి యూజర్లు నేమ్స్ ఉన్నాయి, పాస్వర్డ్లు ఉన్నాయి, రైట్. అయితే నేనేమంటానంటే ఈ డ్యూరేషను 4 months కాబట్టి ఈ యూజర్స్ మొత్తం 4 months ఉండాలని ముందే చెప్పొచ్చు. కానీ లైనక్స్ ఏం చేస్తుంది? యూజర్ అనేవాడు ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వడని చెప్తుంది. బట్ మనం లైనక్స్ని అడిగామన్నమాట, అమ్మా లైనక్స్, యూజర్ అనేవాడు 4 months తర్వాత ఎగ్జిస్ట్ ఉండకూడదు, ఎక్స్పైర్ అవ్వాలా, మరి ఏం చేయమంటావు అనండి. ఎస్ బాబు, యూజర్ ఎక్స్పైరీ డేట్ కూడా నువ్వు సెట్ చేయొచ్చు అని చెప్పేసింది. యూజర్ ఎక్స్పైరీ డేట్ కూడా యూ కెన్ సెట్ ఇట్ అంది. ఓకే ఓకే, ఎలాగా? ఆప్షన్ ఏంటి? ఎక్స్పైరీ డేట్ అంటే ఈ కదా, ఈ అంతే. ఆప్షన్ ఈ ఇస్తే ఏమైంది? ఎక్స్పైరీ డేట్ కూడా నువ్వు చేంజ్ చేసి పడేయచ్చు. ఎక్స్పైరీ డేట్ ఓకే, ఇట్లా అనమాట. సో అంటే ఎక్స్పైరీ డేట్ అనేది నువ్వు సెట్ చేయాలంటే ఈ వాడాలి, ఆప్షన్ ఈ. మరి ఆప్షన్ ఈ దేంతో వాడాలి? యూజర్ మోడ్తోనా? ఎస్, యూజర్ మోడ్తోనే. యూజర్ మోడ్, ఓకే. ఈ అంటే ఏంది? ఎక్స్పైరీ డేట్, రైట్. ఎప్పుడు సెట్ చేయాలి ఎక్స్పైరీ డేటు? యాక్చువల్గా నాకు 31st Marchకి యూజర్ ఎండ్ అవ్వాలా అనుకోండి, ఎక్స్పైర్ అవ్వాలా. 31st March 2025కి యూజర్ అనేవాడు ఎక్స్పైర్ అవ్వాలా, ఎండ్ అవ్వాలా. అప్పుడు నేనేం చేస్తాను? యూజర్ మోడ్ ఈ. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, మనకి YYYY, MMMM, DDDD ఈ ఫార్మెట్లో రాయాలి. అదర్వైజ్ లైనక్స్కి అర్థం కాదు, మళ్ళీ అదొక బాధ. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా? YYY అంటే 2025, MMM అంటే 03,
అంతే కదా, మార్చ్, మార్చ్. డిడి అంటే 31st, 2025 మార్చి 31స్ట్కి ఎండ్ అయిపోవాలి. అది ఈ ఫార్మెట్లో మనం ఇక్కడ ఇవ్వాలా. ఎస్, అప్పుడు ఏమి ఇస్తాం? యూజర్ మాడ్ -e 2025 తర్వాత 03 తర్వాత 31st. అంతే. ఏ యూజర్కి సెట్ చేయాలా? ఎస్, బాను అనే యూజర్కి. అంత అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే బాను యూజర్ని తయారు చేసామో బాను యూజర్కి ఎస్ ఎక్స్పైరీ డేట్ అనేది నెవర్ ఇచ్చేసింది. ఎవరు? ఎక్స్పైరీ డేట్ అనేది నెవర్ ఇచ్చింది. ఎవరు? లైనెక్స్. లైనెక్స్ అనేది ఎక్స్పైరీ డేట్ నెవర్ ఇచ్చేసింది. మరి నేనేమి ఇస్తున్నా? ఎస్, చూద్దామా, నేను సెట్ చేస్తా ఎక్స్పైరీ డేట్. ఎస్, ఐ కెన్ ఆల్సో సెట్ ద ఎక్స్పైరీ డేట్. అదే 25/3/31 అని ఇచ్చా. మార్చిలో ఎక్స్పైర్ 5 అన్నమాట. సో మనకి ఇక్కడ వాడు క్వశ్చన్ అడుగుతాడు, పర్మనెంట్ యూజర్, టెంపరరీ యూజర్, డిఫరెన్స్ చెప్పంటాడు. పర్మనెంట్ యూజర్ అంటే నెవర్ ఎక్స్పైర్, బట్ టెంపరరీ యూజర్ అంటే the user can expire certain time. The user expires at a certain point of time. That means what? With 31st March. అట్లా టెంపరరీ యూజర్ అంటాం దీన్ని, టెంపరరీగా. ఇదైతే పర్మనెంట్ యూజర్. సో టెంపరరీ యూజర్గా మనం సెట్ చేయాలంటే మనమే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఆప్షన్, యూజర్ మోడ్ కమాండ్. పర్మనెంట్ అంటే పర్మనెంట్ మన చేతుల్లో లేదు, అది లైనెక్స్ చేతిలో ఉంది. ఎస్, లైనెక్స్ ఇస్తుంది ఎక్స్పైరీ డేట్ అనేది, లైనెక్స్ ఇచ్చింది. బట్ యాజ్ సూన్ యాజ్ వీ క్రియేట్ ఎనీ యూజర్, ద లైనెక్స్ విల్ ప్రొవైడ్ ఏ ఎక్స్పైరీ డేట్, నథింగ్ బట్ నెవర్. నెవర్ అనే ఎక్స్పైరీ డేట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? లైనెక్స్. కాబట్టి ప్రాబ్లం లేదు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఎక్స్పైరీ డేట్ గురించి? ఇది యాక్చువల్గా ఓకే. ఇది ఒక కాన్సెప్ట్, మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఎక్స్పైరీ డేటు. సరే, అంత బాగానే ఉంది సార్. ఇప్పుడు సపోజు నేను చెప్తాను, చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు, ఆ యూజర్ పేరు రూట్ యాక్చువల్గా. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ యూజర్ పేరు యాక్చువల్గా EC2-యూజర్, రైట్? ఓకే. సో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ యూజర్ పేరు బాను. ఇలా యూజర్స్ ఉన్నారు యాక్చువల్గా. మరి రూట్ యూజర్ అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు అనుకోండి. రూట్ యూజర్ అనే వ్యక్తి లాగిన్ అయితే అతను ఏ ఫోల్డర్లో పనిచేస్తాడు? ఎవరు చెప్తారు? రూట్ అనే ఫోల్డర్లో పనిచేస్తాడు, అంతే, రూట్ ఫోల్డర్. మరి EC2 యూజర్ లాగిన్ అయితే అతను ఎక్కడ పనిచేస్తాడు? ఫోల్డర్. అతను కూడా EC2 యూజర్ ఫోల్డర్లో పనిచేస్తాడు. ఫోల్డర్ నేమ్ EC2-యూజర్. ఓకే. మరి యూజర్ బాను ఉన్నాడు, లాగిన్ అవుతాడు. మరి యూజర్ బాను లాగిన్ అయిన తర్వాత అతను ఎక్కడ పనిచేస్తాడు? అతని ఫోల్డర్ ఏంది? బాను. అతని ఫోల్డర్ కూడా బానునే. క్లారిటీ వచ్చిందా? సరే, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళ ఫోల్డర్స్లో వాళ్ళు ఉంటారు, రైట్? నేను ఈ బాను అనే వ్యక్తి ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలి, బాను యూజర్లోకి స్విచ్ అవ్వాలి. ఎలా? ఎవరు నేను? నా పేరు ఏంది? నా పేరు EC2 యూజర్, సారీ, రూట్ యూజర్ నా పేరు. హౌ కెన్ ఐ స్విచ్ ఫ్రమ్ రూట్ యూజర్ టు బాను యూజర్, అండ్ హౌ కెన్ ఐ స్విచ్ ఫ్రమ్ రూట్ ఫోల్డర్ టు బాను ఫోల్డర్? నేను ఇప్పుడు లాగిన్ అయింది రూట్ యూజర్గా, నేను పనిచేస్తున్న ఫోల్డర్ రూట్ ఫోల్డర్. బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ రూట్ యూజర్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ రూట్ ఫోల్డర్, బట్ ఐ వాంట్ టు స్విచ్ ఫ్రమ్ రూట్ టు బాను యూజర్. ఐ వాంట్ టు స్విచ్ ఫ్రమ్ రూట్ ఫోల్డర్ టు బాను ఫోల్డర్. బట్ హౌ షుడ్ ఐ డూ దిస్ టాస్క్? ఎస్, ఎవరు చెప్తారు ఆన్సర్? క్వశ్చన్ అర్థమైందా? ఎస్, ఎవరు చెప్తారు? క్వశ్చన్ అర్థమైందా? Yes, sir. మళ్ళీ చెప్పండి సార్ క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ముగ్గురు యూజర్స్ ఉన్నారు.
వాళ్ళ సెషన్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. రూట్ యూజర్ ఏమనుకుంటున్నాడంటే, నేను బాను అనే ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అసలు బాను యూజర్లోకి స్విచ్ అవ్వాలి, రెండో పాయింట్. బాను యూజర్లోకి స్విచ్ అవ్వాలి, బాను ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలి. స్విచ్ అంటే ఏంది? ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి రూట్ యూజరు? ఏ కమాండ్ ప్రెస్ చేయాలి? ఇప్పుడు నేను అంటున్నా, తన సెషన్ ఇది, ఇంకో సెషన్ ఇది, బాను సెషన్ ఇది. బాను వర్క్ అంతా చేస్తున్నాడు వాళ్ళ ల్యాప్టాప్ నుంచి వాళ్ళ సెషన్లోకి ప్రవేశించి. బట్ రూట్ యూజర్ కూడా కొంత వర్క్ చేస్తున్నాడు. రూట్ యూజర్ సడన్గా అనుకున్నాడు అనమాట, దే ఆర్ థింకింగ్ దట్ ఐ వాంట్ టు యాక్సెస్ బాను యూజర్ ఇమీడియట్లీ. బాను యూజర్లోకి స్విచ్ అవ్వాలి అంటే బాను యూజర్గా ప్రవేశించాలి డైరెక్ట్గా. బాను యూజర్ని యాక్సెస్ చేయాలా, బాను యూజర్ ఫోల్డర్ని కూడా యాక్సెస్ చేయాలా అంటే ఏ కమాండ్ ప్రెస్ చేయాలి నేను? ఎక్కడ? రూట్ యూజర్ సెషన్లో. మొత్తం 3 సెషన్లు ఇవి, ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ పర్సన్ రూట్ అనేవాడు బాను యూజర్లోకి వెళ్ళాలా? ఎలా వెళ్ళగలరు? ఏ కమాండ్ నేను ప్రెస్ చేయాలి ఇక్కడ అంటున్నా నేను. రైట్ నో ఐఎమ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, దెన్ వాట్ షుడ్ ఐ డూ? SU command. SU command. ఎస్యు తప్పు. బాను ఏంది కమాండ్? ఏంది అక్కడ? ఆ? ఆ? చదవలా, చదవలా, చదవలేదు, ల్యాబ్ చేయలేదు. ఆ? చెప్పాడు కదా మహేష్, ఏం చెప్పాడు? ఎస్యు అంటే ఇక్కడ ఈ సెషన్లో ఉన్న నేను ఎస్యు అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కొంచెం హైఫన్ ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇచ్చి PHANU కొడితే చాలు. అప్పుడు ఏమైంది? ఎస్ అంటే ఏంది? స్విచ్. యు అంటే ఏంది? యూజర్. అయ్యా, నేను రూట్ యూజర్ లాగా పనిచేయదలుచుకోవటం లేదు, నేను బాను యూజర్లోకి వెళ్తున్నానని లైనెక్స్ చెప్పేస్తున్నా. అప్పుడు లైనెక్స్ ఏం చేస్తుంది? బాను యూజర్లోకి నన్ను తీసుకెళ్ళిపోద్ది. నేను రూట్ యూజర్నే. ఓకే ఓకే, రూట్ యూజర్ అయిన నువ్వు డైరెక్ట్గా బాను యూజర్లోకి లోపలికి వెళ్ళొచ్చు, బాను ఏం చేస్తున్నాడో తెలుసుకోవచ్చు అని నేను మొన్న చెప్పాను కదా, గుర్తులేదా? మర్చిపోయారా? SU-బాను అంటే అప్పుడు ఏమైంది? బాను యూజర్లోకి వెళ్తాం, బాను ఫోల్డర్లోకి కూడా ప్రవేశిస్తాం. అంటే పూర్తిగా 100% బాను యూజర్ని నేను కంట్రోల్లోకి తీసుకుంటున్నా. ఎక్కడి నుంచి? నా మిషన్ నుంచే. నా మిషన్ ఏంది? నా మిషన్ బెంగళూరులో ఉండొచ్చు, నా మిషన్ చెన్నైలో ఉండొచ్చు, నా మిషన్ హైదరాబాద్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండను, నో ప్రాబ్లం. బట్ ఐఎమ్ యాక్సెసింగ్ ద బాను యూజర్ అండ్ ఐఎమ్ యాక్సెసింగ్ ద బాను యూజర్ ఫోల్డర్. ఎస్ ఫ్రెండ్స్, అంటే ఈ రూట్ యూజర్ గురించి ఆలోచించండి మీరు, అంతే. ఈ స్క్రీన్లో నేను ఏం చేస్తున్నా అనేది ఆలోచించండి. ఈ స్క్రీన్లో నేను బాను యూజర్లో స్విచ్ అయ్యాను, బాను ఫోల్డర్లోకి స్విచ్ అయ్యానని అర్థం. SU-బాను అంటే అర్థమైందా? స్విచ్ యూజర్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు అట్లా కాదు, SU రాసి స్విచ్ యూజర్ రాసి బాను అని రాస్తాను, ఏమైంది? అది ఇక్కడ క్వశ్చన్. SU-బాను ఇస్తే ఏమవుతుంది? నెంబర్ 1. స్విచ్ యూజర్ బాను అని ఇస్తే ఏమైంది? నెంబర్ 2. 1, 2. క్వశ్చన్ నెంబర్ 1, సారీ, SU-బాను అని ఇస్తే ఏమైంది? SU-బాను అని ఇస్తే ఏమైంది? మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? యూజర్లోకి స్విచ్ అవ్వటం, అదే నేను అంటుంది, యూజర్లోకి స్విచ్ అవ్వటం. ద యూజర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. యూజర్ ఎక్కడన్నా ఉండని అతనిలోకి నేను స్విచ్ అవుతా. క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, చేయాలంటే ఇప్పుడు మరి ఫస్ట్ దాన్ని అయితే మనం ప్రాక్టికల్గా చూసాం, SU-బాను అని. రెండో దాన్ని SU-బాను అనేది మనం చూడలే ఇంతవరకు, అవునా? చూడలే. అవును సార్, సార్. ఎస్. మరి దానికి ఫస్ట్ దానికైతే ఆన్సర్ ఏం చెప్తారు మీరు మీ వర్డ్స్లో? SU స్పేస్ హైఫన్ స్పేస్ బాను. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్? ఎవరు చెప్తారు ఆన్సర్? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్? ఎలాగా? దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎలాగా? సో స్విచ్ టు బాను, BHA బాను యూజర్, తర్వాత ఏం రాయాలా? అండ్ ఆల్సో
అండ్ ఆల్సో స్విచ్ టు భాను భాను యూజర్ ఫోల్డర్, అది విషయం అక్కడ. ఇది జరిగిద్దని రాయాలి అంతే. ఇదే ఆన్సర్ చెప్పాలా. వాడు అడుగుతాడు ఎస్యూ వల్ల ఉపయోగం ఏంది, ఏం లేదు, ఐ కెన్ స్విచ్ టు వన్ మోర్ యూజర్, ఐ కెన్ స్విచ్ టు అదర్ యూజర్ ఆల్సో, ఐ కెన్ స్విచ్ టు అదర్ యూజర్ ఫోల్డర్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్యూ అని చెప్పాలి. దీనికి ఆన్సర్ ఇది. రైట్. సో ఇది కాకుండా నేను ఇంకో స్టేట్మెంట్ వాడుతున్నా. ఏ స్టేట్మెంట్ అది? ఎస్యూ భాను ఎస్. ఇప్పుడు దీంట్లో ఏం జరిగిద్ది అని అంటున్నా. ఇది రెండోది. దీనికి ఆన్సర్ ఏంది? అట్లా అంతే. సింపుల్ ఆన్సర్లు ఇంతే. సింపుల్ జనరల్ ఇంగ్లీష్లో మాట్లాడితే అయిపోద్ది అంతే. మీరు ఎస్ ఫ్రెండ్స్. రెండో దానికి ఆన్సర్ ఎలాగా చూడాలి మనం ప్రాక్టికల్గా చూడకుండా చెప్పకూడదా? చెప్తే మీకు అర్థం కాదనమాట, అది విషయం. రైట్. సరే, మరి ప్రాక్టికల్స్ మనం ఇవన్నీ చెక్ చేసి చూసుకోవాలా. సరే సార్, బాగుంది. మాకు ఒక చిన్న విషయం చెప్పండి. చూడండి, మీరు